ఏ ఫస్ట్ నేను వచ్చిన క్లాస్ నేను నేను ముంగట నా జాగా కొట్టే కొట్టు హే టీచర్ వస్తుంది గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్ పిల్లలు ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటాను. హజ్మీరా కలాకన్ వచ్చిన టీచర్. సోనాలి కుండ ప్రెజెంట్ టీచర్. సోనాలి పింద అయిపోయింది, ఇప్పుడు కుండలు కూడా వచ్చినాయి. వార్తలు చదివే బ్రహ్మానందం హాజరు అయ్యాను టీచర్. అయ్యం జగన్నాథం. ఎస్ టీచర్. ఓకే పిల్లలు, ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ చెప్తాను. ఎక్కాలు చదువుకొచ్చిరా అందరూ? వచ్చినాం టీచర్. లేచి మూడెక్కని చెప్పమ్మా. మూడెక్కం 3 గంటాం, 3 గంటలు గంటాం, 3 9 గంటాం, పాత ఇంట్లో సామాన్ గంటాం. ఏ రే డబ్బే బియ్యి శీషే, మీరు ఏది ఇస్తే అది కొంటాం. చిక్కెంటిగలకు గిన్నెలు ఇస్తాం, చుక్కెంటిగలకు గిన్నెలు ఇస్తాం. 3 నాళ్ళ 12 కొంటాం, 3 5 15 కొంటాం, పాత ఇంట్లో సామాన్ కొంటాం. మా వద్ద ఖరాబ్ అయిన ఫ్రిడ్జ్లు, ఖరాబ్ అయిన కూలర్లు, ఖరాబ్ అయిన వాషింగ్ మిషన్లు, బీర్ షీషాలు, రేకు డబ్బాలు, సామాన్లు, పాత ఇనుప సామాన్లు ఏమైనా కొంటాం. తింటావు నా చేతిలో తన్నులు తింటావు. నోరు మూసుకొని కూర్చుంటే బతికి ఉంటావు. అమ్మ వద్దు టీచర్, కూర్చుంటున్నా. అరే వార్తలు చదివే బ్రహ్మానందం, నువ్వు లేబిడ్డ, లేచి పదకం చెప్పు నాయన. లేస్తున్నా టీచర్. 10 10, 10 2 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 14 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం చెందింది. 16 60, 10 70కి తీవ్ర గాయాలు కాగా 18 80 మతి స్థిమితం బాగలేదని 1990 రూపాయలు పట్టుకున్న వారికి ఇస్తామని 10 10 100 తెలియజేసింది. ఈనాడు ముఖ్యాంశాలు. 11 ఎక్కువ 11, 11 22 గిల్లిదండలు అడగా 11 32 పనులు రాలాయి. అరే నువ్వు ఎక్కలు చదువుతున్నావా, వార్తలు చదువుతున్నావారా? కూసో. అరే అయ్యోమయ్యం జగన్నాథం, నువ్వు లే బిడ్డ. టీచర్ లేచిన టీచర్. వెరీ గుడ్. నువ్వు ఏడకం చెప్పు నాయన. హరి హరియా రఘునందనా హరి హరి బ్రహ్మాండము హరిలోక సంచారి మధ్యలో వారిల్లు మారువన్నగడ్డ బుద్ధి నేర్పిన దాన భూనాచారి విద్య నేర్పిన దాన వీరన్ను మల్లు సరిపి నేర్పిన దాన సాంబశివుడ చల్. ఈ ఎక్కాలు కనపెట్టిన సార్లకు దండాలలో అన్నాయనా అగజుడు ఇవ్వాలేలు లోకాలు ఆలేలుతుర్రు, మా పల్లె మాత్రం మా టీచర్ ఏలుతుంది. అది ఏలుకుంటా నన్ను ఎక్కాలు అడగబట్టే నా. అదిగో మరి నా దగ్గరకు వచ్చి ఏడో అక్కదమన్నది, మరి నేనెందుకు జగా ఇక ఇనుకోరి రాయన. ఏడు ఎక్కం నా ఎక్కం ఉన్నది, 7 14 జనవరమ 721 జనవరమ 728 జనవరమ. పుల్లేని అడిగిన 7 21, మల్లమ్మని అడిగిన 7 21. ఈ గల్లీలో అవుతున్న ఎవరిని అడిగిన 7 1, ముల్లో కొలది మూలు అని అడిగిన 7 21. ఫేస్బుక్లో పెట్టిన 7 21, వాట్సాప్లో పెట్టిన 7 21, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన 7 21 నాయనా. నిన్ను చెయ్యితోటి కొట్టిన నొప్పి ఒకటే, నేను కట్టెతోటి కొట్టిన నొప్పి ఒకటే, అలాగనే బెల్ట్తో కొట్టిన నొప్పి ఒకటే నాయనా. కుసా ఏదవా. నువ్వు చెప్పమ్మా సోనాలి కుండే. గండెక్కం 2 స్వాహ, 2 4 స్వాహ, 2 6 స్వాహ. వీడికి లెక్కలు రావమ్మ నాకు, తర్వాత ఏం చదవాలో అర్థమవుతలేదు. ఇక అందరు మమ్మ అనుకోండి, ఎక్కాలు అయిపోయినాయి, దక్షిణ సమర్పించుకొని వెళ్ళండి.
ఈ ఎక్కాలు చదవమంటుంటే ఎక్కసగాలు పడుతుంది పిల్లలు. ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ టెక్స్ట్ బుక్ పట్టుకొని ఇక రీడింగ్ చేయి. ఈ అబ్బాయి టీచర్ ఎప్పుడు నన్నే లేపుతుంది, నేనే కనబడతా క్లాస్లో ఈ టీచర్కి. ఇది ఏముందో అర్థమవుతుంది నాకు. ఏనో ఉంది, బి ఎన్నో ఉంది, సి ఎన్నో ఉంది, ఏబిసిలు అన్నీ లైన్గానే నాలుగు ఏబి బుక్కుల్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దగ్గర ఉంది. ఈ టీచర్ ఊరికి నన్నే చదవమంటుంటుంది. ఆపండి, ఎందుకు ఏడుస్తారు? అర్థం పడదాం లేని ఏడుపు. టీచర్ మొన్న మా తాత వాళ్ళ తాత చచ్చిపోయిండు టీచర్, అందు గుర్తొచ్చి ఏడుస్తున్నా. ఎప్పుడో చచ్చిపోయిన తాతని ఇప్పుడు గుర్తు చేసుకుని ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు అన్నీ మా తాత పోలికలే టీచర్. మా తాతకు చదువు రాకపోయేది, అందుకే ఆయన పోలికలు వచ్చినాయి కాబట్టి నాకు కూడా చదువు వస్తలే టీచర్. అప్పటి కాలంలో ఎవ్వరు చదువుకోలేదురా. కూసో. హజ్మీరా కలాకన్, నువ్వు లేచి సండే మండలి చెప్పమ్మా. సండే మూండేనా? మూండే ఏడికెళ్ళి వచ్చింది మధ్యలో? సన్ అంటే సూర్యుడిగా మేడం, సండే వచ్చింది. మళ్ళీ మూన్ అంటే చంద్రుడు కదా, సండే వచ్చినప్పుడు మూండే రాకపోతే మళ్ళీ మూన్ ఫీల్ కాదా? అబ్బా ఏమన్నా చెప్పినావా? కూసో. అరే వార్తలు తెలితే బ్రహ్మానందం, నువ్వు లేరా? మొన్నేమో డ్యాన్స్ నేర్చుకున్నావంటగా బిడ్డ, ఆడు చూద్దాం ఏం డ్యాన్స్. అరే నేను డ్యాన్స్ ఆడమంటుంటే నీకు కాళ్ళకేం అంటుకుంది, బండలకు రుత్తవేమిరా? పోయి బయటకే కాళ్ళు అడకొచ్చుకోపోయేదవా? అయ్యా టీచర్, అది కాళ్ళకంటుకుంది రుద్దినట్టు కాదు టీచర్, అది కొత్త స్టెప్ శ్రీవల్లి పాట మీద. టీచర్ ఆయన డ్యాన్స్ ఆడినగా నేను ఒక పాట పాడతా టీచర్ బడికి రాకు, లెక్కలు రావు మాకు, ఎవ్వరికి మాకు చదువులు రావు మాకు. బడికి రాకు టీచర్ బడికి రాకు, చదువులు రావు మాకు, లెక్కలు రావు మాకు, టీచర్ రాకు. నువ్వు ఆపు ఈ పాట నువ్వు ఆపకపోతే పలుకుతుంది ఈపు. ఇప్పుడు డ్రాయింగ్ క్లాస్, మీరంతా డ్రాయింగ్ సైజ్ చూపించండి. ఏ సూపి నువ్వు ఏం డ్రాయింగ్ ఇస్తున్నావు, నాకు చూపియావా? ఇది చూపించు. ఏ డయాగ్రామ్ వేసినావు నువ్వు? ఏంది డయాగ్రామ్ అంటారా? ఇందాక పాటలు పాడి ఊపినావు, ఇప్పుడు డయాగ్రామ్స్ ఎవరు ఎట్లా వేస్తారో చూస్తా. ఏంది 2 బొమ్మలు ఇట్లా వేసినావు? మేడం, ఒకటి మీరు ఒకటి సారు. మూస్తావా నోరు? నువ్వేం డయాగ్రామ్ వేసినావమ్మా? చూపించు. ఇల్లు ఎవరిది? ఇల్లు ఇల్లు నేను ఎందుకు వేస్తా టీచర్? మీ ఇల్లు. మా ఇల్లు ఇట్లుంటుంది. నీకు మా ఇల్లు వేయమని చెప్పినా? డయాగ్రామ్ వేయమంటుంటే నన్ను మా ఆయన వేస్తారు, మా ఇల్లు వేస్తారు. ఏం పిల్లలో ఏమో. చూపివే నాకు, ఏం డయాగ్రామ్ ఇస్తున్నావు? నేనేం డయాగ్రామ్ ఇస్తున్నా? పిచ్చి గీతలకి ఇస్తున్నా. ఈ పిచ్చి గీతలు కూడా చూసుకుంటా గీస్తావా? గీతలు కూడా గీయనికి రావా? నీ ఓన్గా గీసుకో. డయాగ్రామ్ కూడా చిట్టింగ్ కొట్టుకుంటా గీస్తున్నావు. ఆమె ఏవో పిచ్చి గీతలు గీస్తుంది, ఆ పిచ్చి గీతలు నువ్వు గీస్తున్నావు. ఈ అర్థం పడతాను నేను గీతలు. ఏం డయాగ్రామ్ ఇది? నేనేం చీటింగ్ కొడతలేను టీచర్. ఆమెనేమో ఇట్లా అడ్డం గీసింది, ఇంకా నేనేమో ఇట్లా పొడుగు గీసిన. ఒక చదువులో లేరు, ఆటలో లేరు, పాటలో లేరు, డయాగ్రామ్లో లేరు, ఎట్లా లేరు? దెబ్బలు పడక ఇట్లా తయారవుతుంది. పిల్లలు PUT ఏమవుతుంది? పుట్. పుట్. ఇప్పుడు BUT ఏమవుతుంది? పుట్ అవుతుంది టీచర్. బుట్ట కాదు, బట్ అవుతుంది. టీచర్ PUT పుట్ అయినప్పుడు BUT బుట్ట అవుతుంది కదా టీచర్. బట్ ఎడికి వెళ్ళొచ్చింది? మా ఇంటి వెనకకి వెళ్ళొచ్చింది. చెప్పింది వినండి పిల్లలు. ఇప్పుడు 1, 2 చెప్పండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే ధైర్యం, గెలుపు పొందే వరకు తిరుగులేదు మనకు. కత్త ఇరిగే వరకు దెబ్బలు పడతాయి నీకు. ఒకరి తర్వాత ఏమొస్తుంది పిల్లలు?
రెండు జడల సీత పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా. 2 తర్వాత ఏ అంకె వస్తుంది? 3 వస్తే ముద్దులు పెడతా చిన్నోడా, ఆకలిస్తే అన్నం పెడతా, కలిసొస్తే ఆయిల్ పెడతా, 3 వస్తే ముద్దులు పెడతా చిన్నోడా. తొడకి తొడ పాశం పెడతా, కర్రతో వాతలు పెడతా, ఈ పంత చింతపండు చేస్తా బుల్లోడా. చూసా ఎదవా. 3 తర్వాత ఏ అంకె వస్తుంది? 4 నాలుగమ్మో నల్ల నాగులమ్మ, హై నాగులమ్మో నల్ల నాగులమ్మ. హే 3 తర్వాత 4 నల్ల నాగులమ్మ, 1 తర్వాత 2 నల్ల నాగులమ్మ, హై 2 తర్వాత 3 నల్ల నాగులమ్మ. నీ భర్తం నేను భర్త, నీ ఈపులు సాఫు చేస్తా, నీ భర్తం నేను భర్త, నీ ఈపులు సాఫులు చేస్తా. చదవకుంటే నీకు భర్తయ్యరో పిల్లగా నాగులయ్యా. టీచర్ అర్జెంటుగా బాత్రూమ్ పోవాలి టీచర్. వెళ్ళు. టీచర్ అని నా బ్యాగ్ తీసుకోబోతుంది టీచర్. పోయేటాడు సప్పుడు గంట పోక. అయ్యో తెచ్చుకోపో. నా బ్యాగ్ రా. అయ్యో నా బ్యాగ్ పట్టుకపోతున్నా. బ్యాగ్ అయ్యో టీచర్ ఇటు నా బ్యాగ్ అయ్యో పట్టుకోబోతుంది. తీసుకోపో. అయ్యో ఈమె నా బ్యాగ్ పట్టుకోబోతుంది. టీచర్ ఈమె నా బ్యాగ్ పట్టుకపోయింది. ఇక నేను ఈయన బ్యాగ్ పట్టుకోపోతా. మళ్ళీ నాకే బ్యాగ్ లేదు కదా, ఇటు ఒక బ్యాగ్ ఉంచబోతే. అయ్యో ఏం పిల్లలో ఏమో. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.